హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుష్పక్క వంటలు. ఈరోజు అయితే మా అత్తమ్మ మన కోసం ఏం తయారు చేసి చూపిస్తారో అడుగుతానండి. అత్తమ్మ, ఈరోజు మా కోసం ఏం చేస్తున్నావు? ఈరోజు పుష్ప పాల తాలికలు తయారు చేస్తున్నాం. ఓ, పాల తాలికలు అత్తమ్మ? అవును పుష్ప. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చెప్పత్తమ్మా. ఒక 1/2 kg బియ్యం కావాలా? ఓకే. ఉదయాన్నే నానబెట్టుకున్నాము. మనం ఉదయం నానబెట్టుకుని ఇప్పుడు మనం సాయంత్రం తయారు చేసుకుంటున్నాం. ఓకే. ఒక 1/2 లీటర్ పాలు, ఒక 1/2 kg బెల్లం, ఒక కప్పుతో చిన్న కప్పుతో సగ్గు బియ్యం, ఒక 4 యాలకులు, దానికి కొంచెం నెయ్యి. అత్తమ్మ, ఇప్పుడు బియ్యం నానబెట్టాం కదా, అవి కడిగి వడగట్టుకోవాలా? శుభ్రంగా వడకట్టుకొని మనం మిక్సీ పట్టుకుందాం, మెత్తగా పిండి ఆడించుకుందాము. అత్తమ్మ, ఇప్పుడు ఏం చేద్దాం తర్వాత? బియ్యాన్ని మనం కడిగి పోసుకున్నాం బియ్యం కదా, ఇంకా తడారిందాక ప్యాన్ కింద ఆరబెట్టుకున్నాము. ఓకే. ఆరబెట్టుకొని కొద్దిగా పిండి పట్టు మెత్తగా, అసలు బరం లేకుండా మెత్తగా పిండి పట్టు. సరే అత్తమ్మ, ఇప్పుడు ఆల్రెడీ మనం ఆరబెట్టుకున్నాం కదా బియ్యాన్ని, సరిపోతుందిగా? సరిపోదు. తర్వాత ఏం చేద్దాం అత్తమ్మ? ఒకటిగా సన్నగా మూతి చిన్నగా ఉండే తపాడు ఒకటి పెట్టుకుందాము. ఇంట్లో పొయ్యి వెలిగించు. 1 లీటర్ నీళ్ళు, 1 లీటర్ సుమారు నీళ్ళు పోసుకుందాం. పుష్ప, అత్తమ్మ, మనం సగ్గు బియ్యం ఒక 1/2 కప్పు నానబెట్టుకున్నాం కదా. అవును. దీంట్లో వేసుకుందాం. నీళ్ళు పోసిన తర్వాత ఇసుల్లో వేసుకుందామా? నీళ్ళు కాగేటప్పుడు దీంట్లో వేసుకుందాము. గంట తీసుకో పుష్ప. సరే అత్తమ్మ. పుష్ప, మనం ఏం చేద్దాం అంటే పిండి కలుపుకోవడానికి ముందుగా ఒక 2 చెంచాలు బెల్లం, అంత బెల్లం అయితే సరిపోద్ది. నీటిలో కరగబెట్టుకుందాం. కరగబెట్టుకొని ఈ పిండిని ఇట్లా వేసుకొని, ఎక్కువ వేయకూడదు బెల్లం, ఎందుకంటే విడిపోతాయి అన్నమాట. తాలికలు రాకుండా విడిపోతాయి. కొద్దిగా వేసుకోవాలి బెల్లం. కొద్దిగా వేసుకొని నీటిలో కరగబెట్టుకొని ఈ పిండి వేసుకొని ఇంకొద్ది కలుపుకుందాం గట్టిగా. సరే అత్తమ్మ. ముందు ఇలా పిండి కలుపుకొని పెట్టుకోవాలా అత్తమ్మ? ఎసురు పొయ్యి పెట్టుకొని పిండి కలుపుకోవాలి. ఓకే. అండు అత్తమ్మ, ఇప్పుడు ఆ పిండి రెడీ అయినట్టేనా? రెడీ అయింది. గట్టిగా కలుపుకోవాలి పిండి. ఎందువల్లంటే మళ్ళీ పాకం లాగా అయిపోద్ది. అది రుద్దితే తాలికలు రావన్నమాట. తాలికలు రావాలంటే పిండి గట్టిగా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలిపెట్టుకొని అట్లా ఉంచుకుందాం. ఇప్పుడు వెసురు మరుగుందాం, చూద్దాం. పుష్ప, అత్తమ్మ, ఇది పాల తాలికలో మూగుడు అంటారు దీన్ని. దీన్ని తీసుకొని శుభ్రం కడిగి పెట్టుకొని ఈ తెపాల మీద ఇలా పెట్టుకుందాం. సరే అత్తమ్మ. పెట్టుకొని పిండి తీసుకుందాము. కొంచెం కొంచెం తీసుకొని అట్లా గట్టిగా ఉతుకోవాలా? గట్టిగా ఉతుకుంటే పడతాయి. ఓకే. ఇట్లా చెయ్యి వెనక తిప్పి ఇట్లా రుద్దుకుంటా ఉండాలి. తాలికలు కిందకు పడతాయి. కిందకు పడతాయి. నీటిలో మంట తగ్గించు. అత్తమ్మ, ఇట్లా పిండిని ఇట్లా అనుకుంటే కిందకి తాలికలు పడతాయిగా? పడతాయి. పిండి కొద్దిగా తక్కువ, మరీ గట్టిగా లేకుండా కొంచెం తగ్గించుకున్నాం. కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాము, దిగట్లేదని. ఇలా నొక్కుంటా ఉంటే కొద్దిగా ఒక ఏదంతా 2 అంగుళాలు అట్లా పడతాయి. ఇది పాతకాలం అంట కదా ఎప్పుడుదో. ఈ పాల తాలికలు అంటే చాలా ఇష్టం, నాకు కూడా బాగా ఇష్టం అత్తమ్మ. అత్తమ్మ, ఇప్పుడు మనం తాలికలు చేసుకున్నాం కదా, బాగా వచ్చినాయి. మనం 1 లీటర్ నీళ్ళు తీసుకున్నాం కదా, వాటిలో ఉడుకుతున్నాయి. కొంటున్నాము. పాలు లీటర్ పాలు కదా అత్తమ్మ? లీటర్ పాలు, లీటర్ నీళ్ళు కలిపి పోసుకున్నాం. అంతలోకి పాలు కూడా మనం మరగబెట్టి ఉంచుకోవాలి. అత్తమ్మ, తర్వాత ఏం చేద్దాం? మనం ఇది ఉడికినే లేదు చూసుకుందాం. సరే అత్తమ్మ. ఇలా కట్ అవుతే ఉడికినట్టే. ఓకే. చూసుకుందాం. మనం కొంచెం పక్కన పెట్టి నుంచి గట్టిగా అట్లా చేతికి అతుక్కోకుండా ఉంటే ఉడికినట్టు. ఆ చేతికి అతుక్కుంటే
అతుక్కుంటే ఉడకలేదని, అతుక్కోకపోతే ఉడికిపోయిందని. ఓకే, తాలికలు బాగా ఉడుకుతూనే టేస్ట్గా ఉంటుంది కదా అత్తమ్మ? అవును, పచ్చి వాసన రాకుండా పిండిగా లేకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఉడుకుతున్నాయి. మనం బెల్లం వేసుకుందాం ఇలాగా దీంట్లో. సరే అత్తమ్మ. పుష్ప, అత్తమ్మ ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా, మనం బెల్లం వేసుకుందాము. సరే అత్తమ్మ. 1/2 కేజీ బెల్లం తీసుకుందాం, 1/2 కేజీ బియ్యాన్ని కూడా పెట్టుకున్నాము. పాతకాలంలో ఈ తాలికలు బాగా ఎక్కువగా తాగేవాళ్ళు కదా? ఎక్కువగా తినేవాళ్ళు. ఈ స్వీట్ ఐటమ్లు అవి ఎక్కువ ఉండేవి కాదు కదమ్మా. అవునమ్మా. అందరూ ఏదైనా స్వీట్ కావాలంటే ఇంట్లో చేసుకోవడమే, ఇంట్లో చేసుకునే తినేవాళ్ళం. అదే అత్తమ్మ. పుష్ప, అత్తమ్మ ఈ పాల తాలికల్లోకి కాంబినేషన్ ఏంటంటే ముద్దపప్పు. ముద్దపప్పు కొంచెం ఉడికించు. ఓకే అత్తమ్మ. అది ఉడికేలేక మనం పప్పు పంచి పెట్టుకున్నాం. అలాగే. ఇప్పుడు కొంచెం యాలకులు దంచుకుందాము, వేసుకుందాం యాలకులు. సరే అత్తమ్మ. మంచి సువాసన వస్తాయి యాలకులు వేసుకుంటే, మంచి వాసన వస్తుంది. అడుగున ఒక చెంచా అంత పిండి ఉంచుకొని, పచ్చిపిండి మనం దాంట్లో వచ్చింది ఇంకా 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని కలుపుకొని, నీళ్ళు ఇలా కలుపుకొని దీంట్లో పోసుకుందాం. పలుచగా కలుపుకొని దగ్గర పోద్ది అన్నమాట. ఓకే, పలుచగా లేకుండా చిక్కగా ఉంటుంది. సరే అత్తమ్మా. తాలికలు అన్నీ బాగా చక్కగా ఉడికిపోయినాయి. దగ్గర పడుతుంది. కొంచెం దగ్గర పడగానే మనం ఆఫ్ చేసుకుందాం. సరే అత్తమ్మ. అత్తమ్మ ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. నేతిలో కాస్త జీడిపప్పు తీసుకొని నేతిలో వేయించుకుందాం కొంచెం. సరే అత్తమ్మ. అత్తమ్మ ఇప్పుడు పాతాలికలు అయితే రెడీ అయింది. మనం నేతిలో జీడిపప్పు కూడా వేయించి పెట్టుకున్నాము. ఇట్లా వేసుకుందాము. పైన అంతా చల్లుకున్నాం. ఇలా చల్లుకుందాము. పప్పు కూడా రెడీగా పెట్టుకున్నాము. పప్పు కూడా రెడీ అయింది. దీన్ని ఇలా బౌల్లో తీసుకుందాము. సరే అత్తమ్మ. తాలికలుగా కనిపిస్తున్నాయి కదా పుష్ప? కనిపిస్తున్నాయి అత్తమ్మ. తాలికలు బాగా వచ్చినాయి. మనం ఇలా వేసుకుందాము. ఈ పాత తాలికలు చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అత్తమ్మ. అవును, మరి ఓపిక ఉండాలి అసలు. ఫస్ట్ ఓపిక ఉండాలి. ముద్దపప్పు చేసుకుందాము. ముద్దపప్పు కూడా కొంచెం ఇలా వేసుకొని తాలికల్లోకి పప్పు బాగుంటుంది అనమాట. కాంబినేషన్ నెయ్యి వేసుకొని పప్పు మీద నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ఇంక ఇలా స్పూన్తో తీసుకొని టేస్ట్ చూడు పుష్ప. బాగుంది అత్తమ్మ. బాగుందా? చాలా బాగుంది అత్తమ్మ. తాలికలు బాగా ఉడికినాయి. తీపి కూడా సరిపోయింది. దాంట్లో బాగా పప్పు వేసావు, ముద్దపప్పు, నెయ్యి వేసావు. కమ్మగా ఉంది అత్తమ్మ. చాలా బాగుంది. బాగా వచ్చినాయి. ఓకేనండి, ఈ పాల తాలికలు వంట మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకొక వంటతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? బాయ్.